హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో మరమరాలతోటి చాలా సింపుల్గా స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీటిని ఒక 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కేవలం స్నాక్స్గా మాత్రమే కాకుండా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా వీటిని చేసుకోవచ్చు. అన్నీ అందుబాటులో ఉండే వస్తువులతోనే వీటిని ప్రిపేర్ చేయొచ్చు. ఈ మరమరాల స్నాక్స్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల మరమరాలను వేసుకోవాలి. వీటిని కొన్ని ప్రాంతాల్లో బొరుగులని కూడా అంటారు. ఇప్పుడు ఈ మరమరాలను శుభ్రం చేయడం కోసం ఇందులోకి వాటర్ని వేసుకోవాలి. ఈ మరమరాలన్నీ నీటిలో తేలిపోతాయి కాబట్టి చేతులతోటి మరమరాలు మొత్తం కూడా పూర్తిగా తడిసేటట్లుగా చేసుకుని తర్వాత కొద్ది కొద్దిగా మరమరాలను తీసుకుని వాటర్ని కొద్దిగా పిండేసి ఒక స్ట్రైనర్లోకి వేసుకోండి. ఇలా మొత్తం మరమరాల నుండి వాటర్ని స్క్వీజ్ చేసుకుని స్ట్రైనర్లోకి వేసుకోండి. ఇలా రెడీ చేసుకుని ఈ మరమరాలను ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, అలాగే సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కారానికి తగినట్లుగా 1 లేదా 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోండి. వీటితో పాటుగా బైండింగ్ కోసం 3 స్పూన్ల శనగపిండిని వేసుకోండి. అలాగే క్రిస్పీగా రావడం కోసం 2 స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి. ముందే వాటర్ని వేయకండి. మరమరాలు అలాగే ఉల్లిపాయల్లో ఉండే తడి సరిపోతుంది. అవసరమైతేనే 1 లేదా 2 స్పూన్ల వాటర్ని వేసుకోండి. శనగపిండి బియ్యం పిండి బదులుగా ఉడికించిన బంగాళదుంపను 1 వేసుకుని కూడా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా చేసినా కూడా చక్కగా వస్తాయి. నాకైతే నీళ్ళేమీ వేయకుండానే ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిందండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా ముద్దను తీసుకుని ఇలా రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా ప్యాటీస్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రౌండ్ బాల్లా ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్యాటీస్లా చేసుకుంటే మాత్రం షాలో ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. ఇలాగే మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. నూనె వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ప్యాటీస్ని ఆయిల్లో వేసుకోవాలి. మీకు ఇందాక చెప్పినట్లుగా వీటిని డీప్ ఫ్రై అయినా సరే చేసుకోవచ్చు. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకుని తీసుకోండి. వీటిని మరీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకండి. బయటికి తీసిన తర్వాత మరి కొంచెం కలర్ వస్తాయి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే బయటికి తీసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపను కూడా వేసుకుని చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. అలా వేసినా కూడా వాటిని కూడా డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదంటే షాలో ఫ్రై అయినా సరే చేసుకుని తీసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ మరమరాల స్నాక్స్ని టమాటా కెచప్తో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటాయి. ఎప్పుడైనా స్నాక్స్ చేయాలంటే అప్పటికప్పుడు ఇలా మరమరాలతో చేయండి. రుచిగా ఉండడమే కాదు, చాలా తక్కువ టైంలో కూడా అయిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.